So hi everyone, welcome back to the lecture series on embedded system concepts. So it's been a while that we didn't post any video, but still some from past three videos we have been discussing on what is this microcontroller mean, what is this microprocessor mean, and what are the different categories of embedded systems are there, and what exactly the embedded system mean. ఇలాంటి different topics నుంచి మాట్లాడుకుంటూ వచ్చాం. So in these videos, let's try to dive deep in more on this separate topic like microprocessor, microcontroller. సో ఇన్ దిస్ వీడియో లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఈస్ దిస్ ప్రాసెసర్ మీన్. ఒక ప్రాసెసర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత ఒక ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఆర్కిటెక్చర్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఈ వీడియోస్లో చూద్దాం. సో బిఫోర్ వి స్టార్ట్, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విశాల్ అండ్ యువర్ వాచింగ్ ఇంటర్విజనరీ. So let's start the discussion on components of the microprocessor. So ముందు components of the microprocessor గురించి discuss చేసే ముందు let's have a recap on what is this processor and what is this controller mean. So let's see the definition. Microprocessor is a multi-purpose programmable device that accepts digital data and as an input, and it processes it, and it does the processor according to the instructions that has been fetched from the memory. So as we discussed in the past videos, processor అనేది ఒక computational capabilities కలిగిన ఒక small device. It doesn't have any input and ports and all, and it doesn't have any separate memory. So it does. I mean, as we discussed in the last videos and all, like మనం ప్రాసెస్ ని ఎక్కువ కంప్యూటర్స్ లో కానీ ఇలాంటి వాటిలో యూస్ చేస్తాం, వేర్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ దిస్ కంప్యూటర్ స్టఫ్ అండ్ ఆల్, వేర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ హస్ టు బి క్యాలిక్యులేటెడ్ అండ్ ఆల్. బికాస్ వాటిల్లో ఏం మనం ప్రాసెసర్లో సపరేట్గా స్టోర్ చేసుకోవడానికి ఏమి స్మాల్ మెమరీస్ అనేవి ఉండవు. సో వీ క్యాన్ గెట్ సమ్ అదర్ మాడ్యూల్ లైక్ మెమరీ మాడ్యూల్ సెపరేట్లీ టు ఇట్ క్యాన్ బి కనెక్టెడ్ విత్ మైక్రో ప్రాసెసర్ టు స్టోర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. సో అప్లికేషన్ బట్టి మన మెమరీ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బికాస్ వీఆర్ కనెక్టింగ్ ఇట్ ఎక్స్టర్నల్లీ. మనం వాటిలో ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు వాటికి. బట్ వెన్ కమ్ టు ద కంట్రోలర్స్, ఇట్స్ లైక్ స్మాల్ కంప్యూటర్ ఆన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. వాటికి ఐఓ పోర్ట్స్ ఉంటాయి, అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెమరీ. సో ఏదైనా ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు వీ డోంట్ టు టేక్ స్ట్రెస్ ఆన్ లైక్ వీ హ్యావ్ టు సప్లై ద ఇన్పుట్ పోర్ట్స్ అండ్ ఆల్. లైక్ ఐఓ డివైస్ని సపరేట్గా కనెక్ట్ చేయాలి, అండ్ కనెక్షన్స్ని టేక్ కేర్ చేసుకోవాలి, అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్పుట్ని ఎప్పుడైతే పాస్ చేస్తున్నామో మధ్యలో ఏమి ఎర్రర్స్ ఉండకూడదు. ఈ టెన్షన్స్ అనేవి మనకు ఉండవు వెన్ వీఆర్ వర్కింగ్ విత్ మైక్రో కంట్రోలర్. బట్ వెన్ వర్కింగ్ విత్ ప్రాసెసర్ ఆ ప్రాపర్ కనెక్షన్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి, బికాస్ వీఆర్ కనెక్టింగ్ ఇన్ త్రూ సమ్ ఎక్స్టర్నల్ మీడియమ్స్ అండ్ ఆల్ హియర్. But microcontroller వచ్చేసి we have one disadvantage that we have memory constraints. So it has its own memory. So మనం మెమరీని కన్స్ట్రెంట్ ఫాలో అవుతూనే మన అప్లికేషన్ డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో బేస్డ్ ఆన్ అప్లికేషన్ we have to select our own microcontroller which will be suitable for us. So those are the small differences of this processor and controller. If you want more explanation on that, we have been discussing all these things in our past video. If you didn't see that, I will leave the link of the video in the description. Please look into it. And let's have a small discussion on what are the basic components of this microprocessor. So we've been telling that microprocessor and a controlling unit, it's like small controlling unit and small controller or something. లేదంటే కంప్యూటర్ ఎగ్జాంపుల్ కింద కంప్యూటర్స్ తీసుకుంటే వాటిలో ప్రాసెసింగ్ చేస్తానికి యూస్ చేసే ప్రాసెసర్ కింద దీన్ని మనం చూస్తున్నాం, మైక్రో ప్రాసెసర్ చూస్తున్నాం. సో ఈ మైక్రో ప్రాసెసర్లో బేసిక్గా ఉండే త్రీ మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే, వన్ ఈస్ ఏఎల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, అండ్ సెకండ్ వన్ ఇస్ రిజిస్టర్ అరే, అండ్ థర్డ్ వన్ ఇస్ కంట్రోల్ యూనిట్. సో ఈ ఏఎల్యూ అంటే ఏంటి, అండ్ రిజిస్టర్ అరే ఏంటి, అండ్ దిస్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి అని ఫర్దర్ స్లైడ్స్ చూద్దాం. సో యా, ఫ్రమ్ దిస్ diagram we can see that this entire circle is nothing but a microprocessor where it has registers, ALU which is nothing but arithmetic logic unit, and a control unit. So ఈ మూడు కాంపోనెంట్స్ ని కలుపుతానికి one internal bus. So let's have a small discussion on what each component is. So let's start with ALU. ALU అంటే arithmetic logical unit. It is nothing but a component which will help to perform all this arithmetic and logical operations. మనం డేటాని ఎప్పుడైతే మెమరీలో నుంచి ఫెచ్ చేసామో వాడిని ప్రాసెసర్కి షేర్ చేసిన తర్వాత ఆ మనం ఇన్స్ట్రక్షన్ బట్టి దానిపైన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో ఈ ఆపరేషన్ అనేది దాంట్లో ఇట్ క్యాన్ బి అన్ లాజికల్ ఆపరేషన్, ఇట్ క్యాన్ బి అన్ kind of some bitwise operation, depends on the instruction that we have fetched. We'll read that instruction, and according to the instruction మనం దాన్ని ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసి మన ALU ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో it has its capabilities, like it can do all these logical operations on the data, it can do by bitwise operations on the data, it can use it to manipulate the data and all.
and these registers. So మనం ఏ మైక్రో ప్రాసెసర్ చూసుకున్నా it can be many variants are there and many versions are there. In that it has separate register arrays which can be identified by different alphabets like B, C, D, which is mentioned here. Like these will be help us to store the inter between values, like ఒక ఏళ్ళ అప్లికేషన్ జరుగుతున్నప్పుడు కానీ ఏళ్ళ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కానీ ఇన్ బిట్వీన్ వాల్యూస్ ఏమైనా ఉంటే సింపుల్ ఒక 4 బిట్ యాడర్ అప్లికేషన్ తీసుకుంటే 4 బిట్ యాడర్లోకి ఏమైనా క్యారీస్ కానీ ఇలాంటి ఏమన్నా ఇన్ బిట్వీన్ వాల్యూస్ అనేవి వస్తున్నాయంటే వాటిని స్టోర్ చేసుకోవడానికి అండ్ వాటిని సేవ్ చేసుకోవడానికి మనం ఇన్ బిట్వీన్ రిజిస్టర్ కంటెంట్ వాడుకుంటాం. సో మోస్ట్లీ ఈ రిజిస్టర్ అరేస్ అనేవి మనం టెంపరీ యూస్ కింద వాడతాం. సో దే కాన్ బి కాల్డ్ as టెంపరీ రిజిస్టర్స్ ఆల్సో. అండ్ థర్డ్ వన్ ఇస్ కంట్రోల్ యూనిట్. సో ఏ ప్రాసెసర్లో అయినా ఏదైనా ఒక ప్రాసెస్ని ఒక పర్టికులర్ టైంలో ఫంక్షన్ అవ్వాలన్నా, లేదా ఏ ప్రాసెస్ ఏ పర్టికులర్ ఏ ఆర్డర్‌లో జరగాలన్నా, లేదంటే ఏది ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ ఎళ్ళాలి, ఈ డేటా అనేది ఎక్కడికి పాస్ అవ్వాలి, ఇయన్నిటిని మేనేజ్ చేసేది కంట్రోల్ యూనిట్. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫెచ్చింగ్ ఇన్‌స్ట్రక్షన్, ఒక మెమరీలో నుంచి మనం ఒక ఇన్‌స్ట్రక్షన్‌ని ఫెచ్ చేసి, దాన్ని తీసుకెళ్ళి ఆ ఏఎల్యూకి ఇచ్చి బిఫోర్ దట్ వీ హావ్ టు గో త్రూ డిఫరెంట్ స్టెప్స్ లైక్ డీకోడింగ్ అండ్ ఆల్. విల్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ ఫర్దర్ సైడ్స్. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసుకున్న తర్వాత దాన్ని డీకోడ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఏఎల్యూకి ఇచ్చి ఆ ఏఎల్యూలో ఈ డేటా పైన మనం ఆపరేషన్ని రన్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఒక పర్టికులర్ మెమరీలో కానీ ఎక్కడైనా స్టోర్ చేసి అండ్ సేమ్ సెకండ్ ప్రాసెస్ అనేది మళ్ళీ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ అడ్రస్ నుంచి ఫెచ్ చేయాలనేది ఈ టాపిక్స్ అన్ని లైక్ ఈ ప్రాసెస్ అన్ని కంట్రోల్ చేసేది కంట్రోల్ యూనిట్. అండ్ ఈ అన్నిటి మధ్యలో ఇన్ఫర్మేషన్ షేర్ అవటానికి లేదంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తానికి అన్నిటికి యూస్ చేసేది ఇంటర్నల్ బస్. సో ఇట్ ఇస్ లైక్ లింక్ బిట్వీన్ ఆల్ దీస్ కాంపోనెంట్స్ టు ట్రాన్స్ఫర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్. సో మోస్ట్ ఆఫ్ ది ప్రాసెసర్స్లో ఇంటర్నల్ బస్ అనేది మోస్ట్లీ బైడైరెక్షనల్గా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ప్రాసెసర్. ఇట్ may have some processor may have different lines for address, like called as an address lines or some instruction lines, and some have data lines and all. కొన్ని ప్రాసెస్ ఏంటంటే సేమ్ ఒక బస్ అనేది ఈ డేటాని అండ్ అడ్రస్ని బోత్ని క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ గో ఫర్దర్ అండ్ సో హౌ డస్ దిస్ మైక్రో ప్రాసెసర్ వర్క్? సో ఇప్పుడు వరకు మనం వాటి కాంపోనెంట్స్ గురించి చూసుకున్నాం. వీ హ్యావ్ సీన్ అబౌట్ ఏఎల్యూస్, వీ హ్యావ్ సీన్ అబౌట్ రిజిస్టర్స్ అండ్ వీ హ్యావ్ సీన్ అబౌట్ కంట్రోల్ యూనిట్. బట్ ఒక ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా డేటాని తీసుకుని ఎలా ప్రాసెస్ చేస్తుంది అని చూద్దాం. లెట్స్ హ్యావ్ స్మాల్ డిస్కషన్ ఆన్ దట్. సో యాజ్ వి డిస్కస్ ఇన్ ప్రీవియస్ స్లైడ్, లైక్ ప్రాసెసర్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ని మెమరీ నుంచి ఫెచ్ చేసుకుంటుంది. సో ఇట్ క్యాన్ బి ఎనీ ఇన్స్ట్రక్షన్ విచ్ ఇస్ డిఫైన్ వన్ మెమరీ అడ్రస్. ఒక మెమరీ అడ్రస్లో ఒక ఇన్స్ట్రక్షన్ మనం స్టోర్ చేసి పెడితే మన ప్రాసెసర్ అనేది ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ని ఆ పర్టికులర్ మెమరీ అడ్రస్ నుంచి ఫెచ్ చేసుకొని దాని తర్వాత దాన్ని డీకోడ్ చేసిద్ది. So it's like, and decode is nothing but an understanding of that instruction. Whatever the things that are they asked to perform in that instruction. It can be a logical operation, or it can be a bitwise operation, or anything. Based on the instruction, what is there, it will try to decode it. Instruction ni decode chesi dani first processor what is there in that instruction will be read, and it will understand, and it go for the third step, which is nothing but execution, where these things which are read through the processor what is there in the instruction will be passed to the ILU, where it will perform all these actions like arithmetic operation like addition, subtractions, and bitwise operations on the data which is taken from the different memory space. And then whatever the manipulations happen will be happen on in the ALU, and our final output will again go and store it in some memory space. So this how this microprocessor will actually work, and this how this entire process of taking the data, manipulating the data, and storing the data will happen. So ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం హ్యాస్ టు బి రిమెంబర్ లైక్ 3 పాయింట్స్ అనేది మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ ప్రాసెసర్ హ్యాస్ త్రీ థింగ్స్ టు డూ మెయిన్లీ. వన్ ఈజ్ fetching, second one is decoding, and third one is execution. This order will remain same for any processor, any version, any company you take, any processor will have to follow all these three things. We can say this is the three mantra of this processor. సో ప్రాసెస్ ఎప్పుడైనా కానీ ఒక ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసుకొని దాన్ని డీకోడ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే దాన్ని ఎగ్జిక్యూషన్కి వెళ్తాయి. సో ఎగ్జిక్యూషన్కి వెళ్ళినప్పుడు మనం మైక్రో డేటాని దానికి ఏ డేటా పైన ఈ ఆపరేషన్ వర్క్ అవ్వాలో ఆ డేటాని మనం మెమరీలో నుంచి ఫెచ్ చేసుకుని వాటిపైన ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ ఫైనల్ రిజల్ట్స్ని మళ్ళీ తీసుకెళ్ళి మనం మెమరీస్లో స్టోర్ చేస్తూ ఉంటాం. సో దట్స్ హౌ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ దిస్ మైక్రో ప్రాసెసర్ ఇట్ యాక్చువల్లీ వర్క్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు బై దిస్ మైక్రో ప్రాసెసర్ ఆర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాం,
సో ఆ అప్లికేషన్కి సరిపడా మైక్రో ప్రాసెసర్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు సీ. సో అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు గో త్రూ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ దిస్ మైక్రో ప్రాసెసర్. సో ఇట్ క్యాన్ బి కంట్రోలర్ ఆల్సో. ఏదైనా కంట్రోలర్ కానీ లేదంటే ప్రాసెసర్ని కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని యొక్క పర్టికులర్ అప్లికేషన్కి ఎలా సూట్ అయ్యిద్ది అనేది చెక్ చేసుకోవడానికి మనం వాడి యొక్క స్పెసిఫికేషన్స్ని చూస్తూ ఉంటాం. సో the first thing for this microprocessor, like we can see in specification, is this instruction set. So what is this instruction set? It is a set of instructions that a microprocessor can understand. So it's like an what are the different commands, like simple example which is move. It is nothing but will move the data from one place to another place. Like మనం మూవ్ రిజిస్టర్ కామా డేటా ఇచ్చామంటే ఒక డేటాని తీసుకెళ్ళి ఆ పర్టికులర్ రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నట్టు. ఇట్స్ లైక్ వన్ ఇన్స్ట్రక్షన్. సో అలా ఇలాంటి డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏవేవి అండర్స్టాండ్ అవుతాయో దానికి, ఐ మీన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టిల్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ అండర్స్టాండ్, వాట్ ఆర్ డిఫరెంట్ కమాండ్స్ ఇట్ విల్ అండర్స్టాండ్ అనేది దాన్ని బట్టి మనం ఒక మైక్రో ప్రాసెసర్ని చూస్ చేసుకోవచ్చు. The second one is an instruction set. I mean, sorry, instruction length. It's nothing but number of bits used to represent a single instruction. As we discussed earlier, when we wanted to fetch some instruction from the memory, ఆ మెమరీ నుంచి ఫెచ్ చేసే ఇన్స్ట్రక్షన్ యొక్క లెంత్ అనేది డిపెండెంట్. లైక్ వీ హ్యావ్ టు సీ అది దాని సైజ్ ఎంత ఉండిద్ది, అంత సైజ్ వరకు దాన్ని మనం ఇన్స్ట్రక్షన్ సైజ్ని ఎంతవరకు పెంచగలుగుతాం, ఆర్ హౌ మెనీ బిట్స్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో ఇఫ్ ఇట్ is a large instruction or something has to, like some application has to be long for, like some large application has to be done, so automatically the instruction what we have to given for that ALU should be large. సో ఏ హౌ మెనీ బిట్స్, లైక్ ఎంత క్యాపబిలిటీ ఉంది ఆ ప్రాసెసర్కి అనేది దాని యొక్క ఇన్స్ట్రక్షన్ లెంత్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అండ్ థర్డ్ వన్ ఇస్ clock speed, which just means number of applications or operations are performed per second by the processor. సో ఎన్ని ప్రాసెసెస్ని లేదంటే ఎన్ని ఆపరేషన్స్ని పర్ సెకండ్ మనం కంప్లీట్ చేయగలుగుతామో దాన్ని, అది దాని యొక్క క్లాక్ స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఆల్సో నోన్ యాజ్ క్లాక్ రేట్ ఆల్సో, అండ్ ఇట్ డిపెండ్స్, ఇట్ కెన్ బి రేట్, ఐ మీన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ మైక్రో హెడ్స్ ఆర్ జిగా హెడ్స్. సో ఈ క్లాక్ స్పీడ్ అనేది ఏ మైక్రో ప్రాసెసర్ అయినా మేజర్ ఇంపార్టెంట్ థింగ్, వేర్ విల్ డిఫైన్ దేర్ దిస్ క్లాక్ స్పీడ్ డిఫైన్ లైక్ ఎన్ని ఆపరేషన్స్ అనేది పర్ సెకండ్ కంప్లీట్ అవుతున్నాయో. సో యాజ్ అన్ యూజర్ ఆర్ సంథింగ్ we wanted to complete our application as soon as possible. So depend upon cost, I mean sometimes we have to check on this cost also. So depend upon cost that we have and budget we have to appropriately choose the better processor which can complete the application as soon as possible. So for that we have to check for this clock speed or clock rate. ఎన్ని క్లాక్ రేట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత స్పీడ్గా ఆపరేషన్స్ని కంప్లీట్ చేయగలుగుతుంది. అండ్ ద ఫైనల్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వర్డ్ లెంత్. సో దిస్ ఇస్ వర్డ్ లెంత్ ఇస్ నథింగ్ బట్ ద కెపాసిటీ ఆఫ్ అన్ ఏఎల్యూ. సో మనం ఇంత నుంచి ప్రాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీఆర్ రోమింగ్ అరౌండ్ దిస్ ఏఎల్యూ, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ రిజిస్టర్స్ అండ్ ఆల్. సో ఏ ప్రాసెసర్ని చూసుకోవాలనుకున్న కొనుక్కునేటప్పుడు ఆర్ ఫర్ ఏ సూటబుల్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్కి వీ హ్యావ్ టు లుక్ అబౌట్ వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ దిస్ ఏఎల్యూ. ఆ ఏఎల్యూ అనేది ఎంత బిట్స్ని యాక్సెప్ట్ చేయగలుగుద్ది అట్ ఏ టైమ్ వన్ క్లాక్ సైకిల్లో, ఎన్ని అంత అమౌంట్ ఆఫ్, ఐ మీన్ ఇట్ క్యాన్ టేక్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ఫార్మ్ ఆఫ్ బిట్స్. సో నెంబర్ ఆఫ్ ఎన్ని బిట్స్ని అట్ ఏ టైం తీసుకొని ఒక సెట్ ఫామ్లో దాని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయగలిగితే చూసుకోవాలి. సో లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఈవెన్ దిస్ వాట్ ఆర్ ద కెపాసిటీ ఆఫ్ ALU is it can perform actions on it, and even this internal bus registers అన్ని కూడా వాటిపైన మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటాయి. సో లైక్ వాట్ ఆర్ ద ఆపరేషన్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా. సో ఆ సైజ్ ఎంత మనకు తెలిస్తేనే మనం ఇంటర్నల్ బస్లో సేమ్ సైజ్ని యూస్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. బికాస్ ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దెన్ దట్ వీ హ్యావ్ టు రన్ మోర్ సైకిల్స్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఓన్లీ. So it has plays a major role when we are selecting. So we have different microprocessor with 8-bit, or it can have 64-bit, it can have 32-bit. So it's nothing like 8-bit processor, and it can have 8-bit data at a time. ALU capacity అనేది 8-bit. If it's a 64-bit microprocessor, and it's like it can take a 64 bits of data at a time. It can process in ALU or all. So this is one of the major important specification when we are going to buy a microprocessor, when you're going to take a microprocessor for some application, we have to go and check for. And yeah, let's have a small discussion on like ఇప్పటి వరకు మనం మొత్తం స్పెసిఫికేషన్ గురించి దాని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. సో లెట్స్ హ్యావ్ జస్ట్ kind of small recap of all the things in overall this hierarchical view of this computer architecture. సో ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే మనకి వాటిల్లో ఒక ఐఓ పోర్ట్స్ ఉంటాయి, మెయిన్ మెమరీ ఉంటుంది, సిపియు ఉంటుంది, ఇట్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అండ్ సిస్టమ్ బస్. సో ఇక్కడ సిస్టమ్ బస్ యొక్క యూజ్ వచ్చేది ఇట్స్ లైక్ సేమ్ యాజ్ దిస్ ఇంటర్నల్ బస్ వీ హ్యావ్ సీన్ ప్రీవియస్ స్లైడ్స్, వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ఆల్ దీస్ కాంపోనెంట్స్.
So let's start discussing about each component. IO ports, which is nothing but use it to move the data between computer and external environment. Like as we discussed earlier, ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి లేదంటే ఎక్స్టర్నల్ డివైస్ నుంచి ఇన్పుట్ పాస్ చేయాలనుకుంటే అవి ఆ ఇన్పుట్ పోర్ట్స్ ద్వారా మనం ప్రాసెసర్కి షేర్ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ని. అండ్ సెకండ్ వన్ ఈస్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, which is nothing but controls this all the operations of the controller. I mean, computer performs this data processing functions. All these things will be handled with the CPU. సో ఇట్ కంట్రోల్స్ ఆల్ ద ఆపరేషన్స్ హ్యాస్ టు బి డన్. ఏదైనా ఫంక్షన్స్ అనేది ఎప్పుడైతే పర్ఫామ్ చేయాలి, ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేయాలి, ఏ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అవ్వాలి అనేది మొత్తం సిపియూ చూసుకుంటూ ఉంటుంది. అండ్ దిస్ మెమరీ, మెయిన్ మెమరీ ఇస్ జస్ట్ ఫర్ లైక్ స్టోరింగ్ ఆల్ ద డేటా. ఒకసారి ఏలు ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేసినాక లేదా డేటా మ్యానిపులేషన్ పూర్తి అయిపోయిన తర్వాత అవుట్పుట్స్ని మనం తీసుకెళ్ళి మెయిన్ మెమరీలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం వేరే మన ఇన్స్ట్రక్షన్ ఫెచ్చింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక పర్టికులర్ మెమరీ స్పేస్లో నుంచి మనం ఫెచ్ చేసుకుంటాం ఇన్స్ట్రక్షన్స్ని. So it's like this main memory will be help to use it as like some space to store all this instructions and all this data and all. So if we dive deep into this CPU, where we can see that there are registers, ALU, control unit, and integrated bus. So till now we have been discussing on what is this register, ALU, control unit, and internal bus. So to just have a recap, so ALU is nothing but an arithmetic logic unit. As we discussed, it will help to perform all this logical and bitwise operations on the data based on the instruction that is fetched from the memory, and it will store the final output into the memory again. And second one is registers, which is act like a temporary memory space where which will help to store the intermediate values when we are performing any operations in the ALU. And it's control is something about controlling all the operations of CPU. Like it's help to control when to fetch the data, when to fetch the instruction, what instruction has to be executed first. ఇలాంటి ఐ మీన్ ఏ ఇన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి, దాన్ని ఫెచ్ చేసుకున్న తర్వాత డీకోడ్ అవ్వాలి, ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ రీడ్ చేయాలి మనం. సో ఈ అన్ని టాపిక్స్ని డిఫైన్ చేసేది మన కంట్రోల్ యూనిట్. And then if you go deep into this controller, like we have like sequential logic, because this controller will follow a sequential order. So it's like in first in first out, like either the first the one by one in the form of one sequence, it will fetch the data from the memory and it will fetch the instruction. And after fetching the instruction, manam it will decode it, like it will decode and it will read what are the data which is there inside that instruction. It will understand what operation has to be performed on the data, and it will fetch the data from the memory, and it will apply that operation through ALU on the data, and it will give the final output. And it has its own control memory, and has its control unit registers and all on decoders, which is nothing but like which help us to decode the instruction and all. So yeah, that's it for this suggestion to give an application oriented view on this, where this microprocessor is actually used. That's it for today's video. I hope you like the content. If you like the content, don't forget to share, like, and subscribe. And if you want to get that PPTs which are using in these presentations and all, go to the description and follow the Instagram page which is given there, and DM us that what are the concept that you want as an PPT. We'll directly share it to your DM. Thank you.